హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో థైరాయిడ్ ఉన్నవారికి, అందులో హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు సింపుల్గా, ఈజీగా, త్వరగా చేసుకునేటువంటి కొన్ని స్నాక్స్ని నా వీడియో ద్వారా చూపిస్తానండి. చూసేయండి. మనకి మెడ ముందు భాగంలో బటర్ఫ్లై ఆకారంలో థైరాయిడ్ ఉంటుందండి. ఈ థైరాయిడ్ థైరాక్సిన్, ట్రై అయోడోథైరోనిన్ అనే హార్మోన్లని ఉత్పత్తి చేస్తుందండి. ఈ హార్మోన్లు మనకి శరీరము కరెక్ట్గా పనిచేయడానికి, శరీరంలోని జీవక్రియలన్నీ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడతాయండి. అయితే ఇవి కరెక్ట్గా హార్మోన్లు ఉత్పత్తి అవ్వాలండి. తక్కువ ఉత్పత్తి అయినా, ఎక్కువ ఉత్పత్తి అయినా కూడా ప్రాబ్లమే అవుతుందండి. తక్కువగా ఉత్పత్తి అయితే హైపోథైరాయిడిజం అంటారు, ఎక్కువగా ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం అంటారు. ఈరోజు నేను హైపర్ థైరాయిడిజం వాళ్ళు ఏ డైట్ తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చో చూపిస్తున్నాను. హైపర్ థైరాయిడిజం యొక్క ముఖ్య లక్షణాలు: గుండె వేగంగా కొట్టుకోవడము, నీరసంగా ఉండడము, ఎంత తింటున్నా కూడా వాళ్ళు బరువుని కోల్పోవడము, అలానే చేతులు వణకడము, నిద్ర పట్టకపోవడము, ఇలాంటివన్నీ ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. వాళ్ళ లక్షణాలతో పాటు మనకి రిపోర్టులో వచ్చిన దాన్ని బట్టి మనకి హైపర్ థైరాయిడా లేదా హైపోథైరాయిడా అని డాక్టర్లు నిర్ధారిస్తారు. మనకు థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని చెప్పిన తర్వాత డాక్టర్స్ చెప్పినటువంటి డైట్నే ఫాలో అవ్వాలి. మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నవాళ్ళు లేదా తెలిసిన వాళ్ళు చెప్పింది ఫాలో కాకూడదు. ఎందుకంటే హైపర్ థైరాయిడ్కి ఒక డైట్ చార్ట్ ఉంటుంది, హైపోథైరాయిడ్కి ఒక డైట్ చార్ట్ ఉంటుంది. కాబట్టి ముందుగా మనకు వచ్చిన థైరాయిడ్ నేమ్ మటుకు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనం ఎక్కడైనా సెర్చ్ చేసేటప్పుడు థైరాయిడ్కి ఏం కావాలో అని సెర్చ్ చేయకుండా హైపర్ థైరాయిడ్ ఉన్నప్పుడు ఎలాంటిది తీసుకోవాలి అని పేరు కూడా మెన్షన్ చేయాలి. అది మాత్రము గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి స్నాక్ ఐటమ్ వచ్చేసి నానబెట్టినటువంటి వేరుశనగ పప్పు అండి. ఇది హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. వేరుశనగ పప్పులో ఉండేటువంటి గొయిట్రోజెన్లు థైరాయిడ్ గ్రంథి ఈ ఎక్కువ హార్మోన్లను థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను విడుదల చేస్తుంది కదండి. ఆ హార్మోన్లు ఎక్కువ గ్రహించకుండా అడ్డుకుంటాయండి. అందువల్ల హార్మోన్ల ఉత్పత్తి అనేది తగ్గుతుందండి. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఎక్కువగా హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఈ వేరుశనగ పప్పుని ఈ విధంగా నానబెట్టైనా తీసుకోండి, లేకపోతే ఉడకపెట్టైనా తప్పకుండా తీసుకోండి. దీనికి ఎక్కువ టైం పట్టదండి. మనము రాత్రిపూట నానేసుకొని పగలు ఉడకపెట్టుకొని తినచ్చండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే దీన్ని ఒక బాక్సులో వేసుకొని తప్పకుండా తీసుకోండి. దీంట్లో ఉండే ప్రోటీన్ కారణంగా మనకి కండరాలకి శక్తి వస్తుందండి. అలానే హెల్దీ కొవ్వులు ఉంటాయండి, అవి కండరాలు చక్కగా ఉండేటట్లు చేస్తాయి. అలానే దీంట్లో తక్కువ మోతాదులో జింక్, సెలీనియం ఉంటాయండి, అవి కూడా మన హెల్త్కి ఉపయోగపడతాయండి. తప్పకుండా వీటిని ట్రై చేయండి. నెక్స్ట్ పెసలండి. ఈ పెసలు కూడా హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి చక్కగా పనిచేస్తాయండి. వీటిని ఈ విధంగా నానబెట్టుకొని తినచ్చు, లేదా ఉడకపెట్టుకొనైనా తినచ్చండి. ఈ థైరాయిడ్ సిమ్టమ్ అయినటువంటి బరువు కోల్పోయే లక్షణం ఉన్న వాళ్ళకి ఇవి మంచి పోషకాలుగా పనిచేస్తాయండి. దీన్ని మనము ఈ విధంగా బాక్స్లో వేసుకొని కొంచెంగా మొలకలు వచ్చేలాగా కూడా చేసుకోవచ్చండి. ఇదైతే ఇప్పుడే మొలకలు వస్తున్నాయండి. అలా కూడా మనము పెసల్ని మన డైట్లో చేర్చుకోవడం ద్వారా మనము హెల్తీగా ఉండొచ్చండి. థైరాయిడ్ వలన వచ్చే అలసటని ఈ పెసలు తగ్గిస్తాయండి. తప్పకుండా మీరు దీన్ని కూడా ట్రై చేయండి.
నెక్స్ట్ శనగలండి. ఈ శనగల్ని కూడా మనము ఈ విధంగా నానబెట్టుకొని తినచ్చు, లేదా ఈ విధంగా ఉడకపెట్టుకొని తినచ్చండి. శనగల్లో ఉండే అధిక ప్రోటీను కండరాలకి శక్తిని ఇస్తుందండి. దీనిలో ఉండే జింక్ మళ్ళీ ఐరన్ రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని పెంచుతుందండి. హైపర్ థైరాయిడిజం వాళ్ళు ఎక్కువగా అలసటగా ఫీల్ అవుతారండి. వాళ్ళు తప్పకుండా శనగల్ని ట్రై చేయండి. దీన్ని మనము ఈ శనగల్ని కూడా ఉడకపెట్టుకొని బాక్స్లో వేసుకొని ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళొచ్చండి. ఇంట్లో ఉండేవాళ్ళు వీలుగా ఉంటే పోపు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ బాదం పప్పు అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాదం పప్పుని కూడా మనము ముందు రోజు నీళ్ళల్లో నానబెట్టుకొని మరుసటి రోజు పొద్దున తొక్క తీసుకొని తినాలండి. ఈ బాదం పప్పులో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. మనము ఈ బాదం పప్పుని తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుర్లబారిపోతాయండి ఈ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి. కాబట్టి వాళ్ళు తప్పకుండా దీన్ని తీసుకోవాలండి. తీసుకున్నట్లయితే ఎముకలకి వచ్చేటువంటి వ్యాధుల నుండి మనము కాపాడుకోవచ్చండి. అలానే పాలు కూడా తీసుకోవచ్చండి. కానీ పాలల్లో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము దానికన్నా ఎక్కువగా ఇట్లా బాదం పప్పుకి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలండి. నెక్స్ట్ క్యారెట్ అండి. క్యారెట్ని కూడా మనము తీసుకోవచ్చండి. హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు క్యారెట్ని డైరెక్ట్గానే తీసుకోవచ్చు, లేదా ఈ విధంగా తురుముకొని దాంట్లో కొంచెంగా పెసరపప్పు, కొబ్బరి, అలానే కొంచెంగా సాల్ట్ వేసుకొని కలుపుకొని కొంచెం పెప్పర్ పైన చల్లుకొని తినొచ్చండి. అయితే సాల్ట్ వేసుకునేటప్పుడు మీకు అంటే హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి దేన్నైతే డాక్టర్లు సజెస్ట్ చేశారో దాన్నే వేసుకోవాలండి. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి అయోడిన్ తక్కువగా ఉండే సాల్ట్ని వారికి ఉన్నటువంటి థైరాయిడ్ ఉత్పత్తి అయ్యే హార్మోన్ని బట్టి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారండి. ఆ సాల్ట్నే మీరు తప్పకుండా వాడండి. మీకు పింక్ సాల్ట్ సజెస్ట్ చేస్తే పింక్ సాల్ట్నే వాడండి. రాక్ సాల్ట్ సజెస్ట్ చేస్తే రాక్ సాల్ట్ని వాడండి. ఏ సాల్ట్ని సజెస్ట్ చేస్తే దాన్నే వాడుకోండి. క్యారెట్లో మనకి ఏ మరియు సి విటమిన్లు ఎక్కువగా ఉంటాయండి. అందుకని మనము అలసిపోకుండా శక్తిగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని చేసుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టదండి. మీరు క్యారెట్ కూరనైనా తప్పకుండా చేసుకోండి. హడావిడిగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టమాటా అండి. టమాటా కూడా హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి చక్కగా పనిచేస్తుందండి. దీనిలో ఉండేటువంటి లైకోసిన్ అనే పదార్థము థైరాయిడ్ క్రింది వాపుని తగ్గిస్తుందండి. దీంట్లో ఉండేటువంటి సి విటమిన్ థైరాయిడ్ గ్రంథి వలన కలిగే ఒత్తిడి నుంచి కూడా దూరం చేస్తుందండి. దీన్ని మీరు ఏ విధంగా అయినా తీసుకోవచ్చండి. బిజీగా ఉన్నప్పుడు ఈ విధంగా ముక్కలు చిన్న ముక్కలుగా చేసుకొని బాక్స్లో పెట్టుకొని తినేసేయండి. నెక్స్ట్ కీర దోసకాయ అండి. ఈ కీర దోసకాయ కూడా హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు దీన్ని తీసుకున్నట్లయితే శరీరం మొత్తము చల్లపడుతుందండి. గుండె దడల నుండి మనము ఎక్కువగా కాపాడుకోవచ్చండి. దీన్ని కూడా చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. మనం బాక్స్లో ముక్కలు కట్ చేసుకొని క్యారెట్, టమాటా, కీర దోసకాయ ఇట్లా మొత్తంగా కూడా అన్నీ చేసుకోవచ్చండి. మీరు ఇవే కాకుండా మీకు తెలిసినవన్నీ చక్కగా మంచివి మనకి హైపర్ థైరాయిడిజం వాళ్ళు ఏవి ట్రై చేయొచ్చో అవన్నీ తప్పకుండా ట్రై చేయండి. మీరు అంటే హైపర్ థైరాయిడిజం వాళ్ళు క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ వంటి మంచి ఆకుకూరలు అవన్నీ తీసుకున్నట్లయితే హెల్తీగా ఉంటారండి. ఉంటానండి. నమస్తే.